మైరా మీడియా అమర్ వెల్కమ్స్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మున్సిపాలిటీ ఎలక్షన్స్లో జరుగుతున్నటువంటి అల్లర్లు, కిడ్నాప్లు, దాదాగిరి లేదంటే హౌస్ అరెస్టులు ఏం సార్ అసలు ఏం చెప్తారు ఈ పరిస్థితులకు సంబంధించి? ఏమైనా కొత్త చూస్తున్నారండి ఎవరు? నాకు తెలిసి ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఈ రాక్షసత్వం, క్రూరత్వం, ఈ దైద్యం రూలింగ్ పార్టీ అనేది ఎన్నో సార్లు బట్టి చూస్తాం. అందులో ఈ ముఖ్యంగా ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ లోకల్ బాడీలు చూస్తే ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది అన్నది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎంత దైద్యంగా ఎలక్షన్ కమిషన్ ఉంది అంటే ప్రజలు కూడా ఆలోచించుకోవాలి ఒకసారి. అంటే నాట్ దట్ నేను అంటే ముందు ఒక డేటా చెప్తారో చెప్తాం. తిరుపతి నగర కార్పొరేషన్లో వైఎస్ఆర్సీపీకి 48 మంది ఉంటే టీడీపీకి 1. ఏలూరు నగరపాలక సంస్థలో వైఎస్ఆర్సీపీకి 47 ఉంటే టీడీపీకి 3. నెల్లూరు నగరపాలక సంస్థలో 54 ఉంటే టీడీపీకి 1. హిందూపూర్లో అయితే 29 వైఎస్ఆర్సీపీ, టీడీపీకి 6, బీజేపీకి 1, ఇతరులు 2. పాలకొండ నగర పంచాయతీ అయితే వైఎస్ఆర్సీపీ 17, టీడీపీ 3. తుని మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ 30, టీడీపీ 0. పిడుగురాళ్ళ మున్సిపాలిటీ 33, వైఎస్ఆర్సీపీ, టీడీపీ 0. నూజివీడు మున్సిపాలిటీ 32 ఉంటే అందులో 25 వైఎస్ఆర్సీపీ, 7 టీడీపీ. బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలో 20 ఉంటే వైఎస్ఆర్సీపీ 18, టీడీపీ 2. నందిగాం మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ 12, టీడీపీ 6, జనసేన 1. ఇది ఇట్లో ఇప్పుడు మీరు ఏ ప్రాతిపదిక మీద వాళ్ళు గెలిచేశారు, లేకపోతే వీళ్ళు చైర్మన్ అయిపోయారు, వాళ్ళు డిప్యూటీ చైర్మన్లు అయిపోయారు, ఈ వార్తలు వింటున్నాం కదా పార్టీలకు అతీతంగా. ఎంత పిరికిపోతలు అన్నప్పుడు తెలుగుదేశం గత ఎలక్షన్స్ చూసుకుందాం సార్, భయం పడిపోయారు, వదిలేశారు, గెలవలేదు, కాడి వదిలేశారు, ఇవన్నీ విన్నాం కదా. మరి 6 వేసి 2 వేసి 3 వేసి ఎలా గెలిచారు? అంటే పోటీ చేయాలి. పోటీ చేస్తే ఏదైనా ఓకే. అధికారం రాగానే ఈ కార్డ్స్ టర్న్ అవుట్ అయినప్పుడు అన్నట్టు వీళ్ళకి ఎలా చైర్మన్లు, కార్పొరేషన్లు అన్నీ కైవసం చేసుకోవడానికి అప్పుడు ధైర్యసాహసాలు వచ్చేస్తాయా? అయితే వైఎస్ఆర్సీపీ గతంలో అంత భయం పెట్టేశారు. వైఎస్ఆర్సీపీ నిజమే అనుకుందాం, భయం పెట్టారు. ఈసారి వాళ్ళు రీటైన్ చేసుకోకపోతే ఇంకా పార్టీలకి దేనికి గెలిపించుకుంటున్నట్టు, పార్టీ దేనికి ఉన్నట్టు. ఓ పక్క రాజ్యసభ, ఇండివిజువల్గా ప్రతి ఒక్కరు దరిద్రానికి దిగజారిపోయి అమ్ముకొని పోతున్నారు అవతల పక్క వేరే పార్టీలకి. గతంలో తెలుగుదేశంకి అదే దౌర్భాగ్యం, ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి అదే దౌర్భాగ్యం. ఇంకా ప్రజాస్వామ్యం అని పేరు ఎందుకు పెట్టారు? ఈ పత్తాలాట్లాగా లోపు బయట కొనేసుకుంటాం, అమ్మేసుకుంటాం. మేము వాళ్ళ అధికారంలో ఉన్నాం కాబట్టి కొనేస్తాం, మాకు అధికారం పోయింది కాబట్టి దేహి అని అడుక్కు తింటూ ఉంటాం. ఇదే లెక్క చెప్పమనండి, ఎవరికి బాధ లేదు. ఇది చాలా వింతగా లేదు. ఒకడో ఇద్దరు అంటే 17-18 మంది జాయిన్ అయిపోతారట తెలుగుదేశంలోకి. జాయిన్ అయిపోతారు, నిజమే. ఎమ్మెల్యేలు కొనేసినా మాట్లాడదు. గౌరవ న్యాయస్థానం, హైకోర్టు నేను ఇక్కడ తెలంగాణలో స్పీకర్కి మాట్లాడినా స్పీకర్ వ్యవస్థ స్పందించదు. ఇంకా టైం కావాలట, అలాదేదో టైంలో అలా కావాలా అని అడుగుతున్నారు ఒక పక్కన. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క వింత పోకడ. ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ మీద చర్చ, ఎవరిది రైట్ అంటాం, ఎవరిది రాంగ్ అంటాం. ఒకసారి వాళ్ళది, ఒకసారి వెళ్దే అవుతుంది అంతే. కానీ ఇంత దౌర్భాగ్యం, అంత దౌర్జన్యం అన్నది ఎక్కడ చూడలేదు. నిన్న తిరుపతిలో అయితే బస్సులో పోతుంటే బస్సులో ఎరగొట్టడం, ఆడవాళ్ళు ఉన్నారని కూడా ఇంగిత జ్ఞానాలు మర్చిపోయారు. రోడ్ల మీద వేసి తంతుంటే ఇవాళ వాళ్ళు కిడ్నాప్ అయిపోయారు 4 ఎమ్మెల్యేల కౌన్సిలర్లు అంటే వాళ్ళు ఫోన్లు చేసి సెల్ఫీలు తీసి కిడ్నాప్ చేయలేదండి, భయం పడిపోయి పిరుకోల్లో పారిపోయమని చెప్తున్నారు. అంటే అంత భయభ్రాంతులకు గురి చేస్తుంటే ఎవరు ఉంటారు? ఎవడే ప్రాణం కన్నా ఎవరికి ఎక్కువ. బతుకుంటే బలిసాకు తినొచ్చు, లేదా సింగిపని వేసుకుని కుట్టుకుని బతుక్కోవచ్చు, ఇలాంటివన్నీ విన్నప్పుడు ఈ రాజకీయాలు దేనికి? ఇది ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ మజిల్ పవర్స్? ఆ ర్యాలీలు చూస్తే పోలీసు వాళ్ళు మీరేమో తెలుగుదేశం కండువాలు వేసుకుని ఉన్నారని వాళ్ళ మీద అపవాదులు, గతంలో వైఎస్ఆర్సీపీ కండువాలు వేసుకున్నారని అపవాదులు. అంటే వ్యవస్థ అంటే గౌరవంలే. ప్రజాస్వామ్యంలో ఇండిపెండెంట్ అటానమస్ బాడీలుగా పనిచేస్తున్న వాళ్ళు కాకుండా మిగిలిన వ్యవస్థల్ని ఎలా భ్రష్టు పట్టుపోయినా, ఎలా భ్రష్టు పట్టించేస్తున్నా ఈ ఎలక్షన్ కమిషన్ మాత్రం స్పందించదు. ఏమంటే అప్పటి రిజల్ట్ తెలియవా? ఎంతమంది కౌన్సిలర్లు ఉన్నారు, ఎంతమంది కార్పొరేషన్లో వీళ్ళు ఉన్నారా, ఆ పేరేజ్ మీద ఎవడెవడ అన్నది ఆ పాట తెలీదా? వాళ్ళు దేనికి ఉన్నట్టు? వాళ్ళు దీన్ని ఎవడు అడగలేడా? ఎవడు మాట్లాడలేరా? ఉదాహరణకి వీధిలో కౌన్సిలర్ని ఆడ కార్పొరేషన్ పరంగా తెలుగుదేశమే గెలిపించుకోవచ్చు, వైఎస్ఆర్సీపీ గెలిపించుకోవచ్చు, జనసేన గెలిపించుకోవచ్చు, లేదంటే మిమ్మల్ని ఉద్ధరిస్తారని బీజేపీని కూడా గెలిపించుకోవచ్చు మీరు. కానీ వాడు అటు పోతుంటే వీధిలో కోడి మేళలు ఇచ్చినట్టు ఎరవలేరు వాళ్ళకి. ఎవడరా మీకు దేని కోటేశ్వరం మీకు అని అట్లీస్ట్ ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు గౌరవాలు చేస్తే ఓ నిరసన అన్నది ఉండాలి కదా. ఆ నిరసనే లేకుండా విశ్లేషకుడుగా నేను కూర్చొని విశ్లేషించండి, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి, ఎందుకు ఇది ఓకదంపుడు దిక్కుమాల ఉపన్యాసాలు? వ్యవస్థ స్పందించదు, అటానమస్ బాడీ మళ్ళీ ఎలక్షన్ కమిషన్
అవును. నిమ్మక నీరెత్తినట్టు కూర్చొని ఉంటున్నారు. వాళ్ళకి చలనం లేదు. ఈ వ్యవస్థను ఇలాగే ఇష్టం వచ్చినట్టు చేస్తున్నా సరే ఇటు తిప్పి అటు తిప్పి అమాయకంగా ఆ పోలీస్ డిపార్ట్మెంట్ని బ్లేమ్ చేయడానికి తప్ప వాళ్ళు ఏం చేస్తారు? సార్ బొమ్మన కరుణాకర్ రెడ్డి వాళ్ళ అబ్బాయి మన అభినయ్ రెడ్డి ఓడిపోయాడు కదా ఎమ్మెల్యే. సార్ పోలీస్ స్టేషన్లో బంధించారు ఆ కార్పొరేటర్, వెళ్ళి తీసుకుని వచ్చాడు. ఏం చెప్పాలా? ఏం చేస్తారు? దీని గురించి ఎంత తక్కువ మాడితే అంత బెటర్. సార్ వేస్ట్, చర్చించుకోవడం వేస్ట్. ప్రజలు ఇలాగా మౌనమునిలాగాను గాలి గుంపటాల్లో ప్రజలు ఉన్నంతకాలం ప్రజాస్వామ్యాన్ని ఇలాగే కొని చేస్తూ ఉంటారు రాజకీయ పార్టీలు. మనం ఏం చేయలేం అని మీరు అనుకున్నంతకాలం వాళ్ళ ఇష్టం వచ్చింది చేస్తూనే ఉంటారు. మనం ఏం చేయలేమన్న భ్రమ వేడండి. మీ స్ట్రెంత్ మీ నియోజకవర్గం, మీ కార్పొరేటర్ వాడు మీ టెరిటరీలో వాడు తెలుగుదేశం కోటేసామా, ఇంతకలు చెప్పినట్టు జనసేన, బీజేపీయా, లేకపోతే వైఎస్ఆర్సీపీయా, గొడవలు స్టార్ట్ చేయండి. వాడికి ఎవడిస్తున్నాడు డిస్క్రిప్షన్? మీ మనోభావాలు గాయపరిచే హక్కు వాడు ఎవరికి ఇస్తున్నాడు? ఈ గొడవలతో ఇంకోసారి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటారు ఎవడన్నా. సార్ పార్టీలు మారాలన్నా ఏం చేయాలి? ఏంటంత ఏమనంటో నియోజకవర్గ అభివృద్ధి ఉండే ఎన్నాళ్ళ నుండి ఏం పీకి పంది వేసాడో కనుక్కోండి ఒకసారి. కార్పొరేటర్ పోతున్నా, లేదంటే మున్సిపాలిటీ మేయర్లు మారుతున్నా, ఎమ్మెల్యేలు మారుతున్నా, సింపుల్ సమాధానం ఒక్కరికి మా నియోజకవర్గ అభివృద్ధి కోసం పార్టీ అధికార పార్టీ తీసుమార్కానని మాకు తెలియదు, ఈయన చూడలేదు. స్వతంత్రం వచ్చిన కాడి నుంచి ఈ దరిద్రం, ఈ దౌర్భాగ్యం. మనం మాత్రం వ్యవస్థను మార్చాలి, ప్రజలు మారిపోవాలి, ప్రజల్లో చైతన్యం రావాలని ఉపోద్ఘాతాలు. మనం వాళ్ళకి చైతన్యం రాదు సార్. ఎందుకు ఎంత క్లియర్గా చెప్తున్నాను అంటే చైతన్యం రాదని. 10 ఏళ్ళు రాష్ట్ర విభజన చేసిన తర్వాత కూడా అసలు రాష్ట్రానికి ఏమీ చేయనా బీజేపీని గెలిపించానంటే వాళ్ళ గురించి టైం వేస్ట్ మాట్లాడరు. సీట్ల పాటలు, వేలం పాటలు పాడుకునే మనస్తత్వాలు ఉన్న వాళ్ళకి దురాశ దుఃఖానికి సీటు కథ ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళకి జీవితంలో అర్థం కాదు. ఆ టైంకి ఆ కథని దాని సారాంశం ఎవడన్నా గుండెల్లో పెట్టుకుంటాడు. కానీ వాళ్ళు ఈ రోజుకి ఇది కాలక్షేపం అయిందని ఇంటికి పోయే బ్యాచ్ వాళ్ళు. ఖచ్చితంగా వాళ్ళలో చైతన్యం వచ్చేస్తుంది, వాళ్ళలో మార్పు వస్తుంది అన్నది భ్రమ. అందుకే ఈ వ్యవస్థలు ఇంత దారుణంగా వాళ్ళని అలా లూటీ చేస్తున్నా వెర్రిమొహాలు వేసుకొని చూస్తున్నారు సార్. అంతే. ఓకే. సో ఈ వ్యవస్థని ఈసీగానే ఏం చేయలేదు, స్పెషల్ అటానస్ బాడీ అయినా దానికి ఈసీ చేయగలదు కానీ చేయదు. అది చేయదు కాబట్టి వీళ్ళందరికీ ఆడింది ఆట, పాడింది పాట అవుతుంది. అందుకని ఇంకెళ్ళి అచేతన స్థితిలో ఉన్న ఈసీని చేతన స్థితిలోకి తీసుకురావాల్సిన బాధ్యత గౌరవ న్యాయస్థానం చేతిలో ఉన్నా సరే వాళ్ళు ఎన్నిసార్లు ప్రయత్నించినా వాళ్ళు అలాగే ఉంటున్నారు. అంచేత వాళ్ళకి ఆ ధీమా ఎవరిచ్చారో ఆ భగవంతుడికే తెలియాలి. రాజ్యాంగ సవరణలు అన్న దగ్గర ఈసీ లాంటివాడికి సవరించండి ఫస్ట్. ఈ గాలి గుంపటాల బ్యాచ్ దేనికి అన్నది ప్రశ్నించుకుని వాళ్ళకు ఒక సూపర్లేటివ్ డిగ్రీసు లేదా ఐఏఎస్లు చదవగానే వాళ్ళు తీసుకొచ్చి ఈసీలో వచ్చే కదా, వీళ్ళకు కావాల్సిన బాధ్యతలు ఏంటన్నవి సక్రమంగా నిర్వర్తించడానికి 5 years రెస్పాన్సిబిలిటీ ఎలాంగ్ విత్ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం వీళ్ళకి కేటగిరికల్ గైడ్ లైన్స్ కనుక లేకపోతే ఇలాగే ఉంటాయి. ఓకే. సో గతంలో పోటీ చేయడానికే ముందుకు రానటువంటి టీడీపీ ఇప్పుడు అధికారం రాగానే రివర్స్లో తిరగబడుతున్నటువంటి పరిస్థితి. పవర్ ఉంటే ప్రతి ఒక్కటి సూపర్, పవర్ లేకపోయినప్పుడే వీళ్ళు ఒరిజినల్ చాతుర్యం కావాలి. అది చెప్పమంటున్నా. ప్రతిపక్షంలో ఎవరున్నా అప్పుడే కదా వాళ్ళ యొక్క ఎబిలిటీ ఏందో నిరూపించుకోవాలి. ఏం సార్ సింగిల్ డిజిట్లో ఉన్న ప్రతిపక్షంకి వాళ్ళ పవర్ వస్తుందంటేనే ఆలోచించండి ఒకసారి. దీని మీద మనం ఒక్కొక్క దగ్గర ఏంటి ఈడేటి ఆడేటి కాదు, ఓవరాల్గా ఆ కాన్సెప్ట్ ఎట్లా డ్రైవ్ చేసుకొని వెళ్తున్నారో చూడమనండి. వాళ్ళు మన అనవసరం కూర్చొని వీళ్ళ గురించి వాళ్ళ గురించి మాట్లాడటం కాదు కదా సార్. నిజంగా చెప్పాలంటే గతంలో మీరు చూడండి పంచాయతీ దీంట్లో జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు వెళ్ళి నియోజకవర్గంలో విశాఖపట్నం, అనకాపల్లి పరిసర ప్రాంతాల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఎవరు మారట్లేదు. అలాగే ఆ ఎలక్షన్స్ కూడా చంద్రబాబు గారు గ్రౌండ్లోకి వచ్చి ఉంటే గ్యారంటీ గాగుందరు. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి మించిపోయింది లేదు. కార్పొరేషన్లు గట్టికి తిరిగి ఉంటే ఎవరికి ధైర్యం వస్తుంది? సార్ అవేవి జరగనప్పుడు ఇలాగే ఉంటాయి సార్. ఫస్ట్ థింగ్ 11 నియోజకవర్గాలు తప్ప మిగిలినట్ల దగ్గర ఓడిపోయి ఉన్నారు. ఓడిపోయినప్పుడు ఏంటంటే వీళ్ళు స్ట్రెంత్ అని ఏంటంటే అధినాయకుడు చుట్టే పరిగెడుతూ ఉంటుంది. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి నిలబడితేనే పనులు అవుతాయి. అది నిలబడలేదు కాబట్టి లేక గాలి గోపటం ఎవరు తప్ప ఇంకేం లేదు. ఓకే అంతే. గతంలో 23 స్థానాలకు పరిమితమైన చంద్రబాబు గారు ఇదే పని చేశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అదే పని చేశారు.
వీళ్ళిద్దరిలోనూ పెనుమార్పు ఎలా రావాలంటే ప్రతి దగ్గర పరిరక్షణ అనేది చాలా ఇంపార్టెంట్. మ్మ్. లోకల్గా ఉన్న లీడర్లని వాళ్ళని స్ట్రెంథన్ చేసుకుంటూ ఇప్పుడు నిన్న వినయ్ రెడ్డి పరిగెట్టిన విధానం చూస్తే నాకు నిజం అనిపించింది. సార్. వన్ షుడ్ స్టాండ్ లైక్ దట్ అని. ఆబ్వియస్లీ అది అందరి దగ్గర అలా జరిగింది అనుకోండి, గ్యారంటీగా ఉంటుంది. మ్మ్. నిజంగా కొన్ని కార్పొరేషన్స్లో అయితే ర్యాలీలు తీసుకుని వెళ్ళారు ప్రజలు. సార్. అవన్నీ చూసిన తర్వాత అనుకున్నాను ఏదో ఎస్ ఎక్కడో దగ్గర అని. కానీ బట్ నో, ఈల్డింగ్ అన్నది ఎప్పుడైతే ఉంటుందో దాంట్లో వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటారు రూలింగ్ పార్టీస్. ఆ అడ్వాంటేజ్ తీసుకునే దగ్గర పరిరక్షణకి ఎలక్షన్ కమిషనర్ రావాలి. మ్మ్. అది రానప్పుడు ఎవరు ఏం చేయలేరు. ఇప్పుడు గతంలో నామినేషన్లు వేయనివ్వకుండా వాళ్ళు నిలువరించారు, నెక్స్ట్ అక్కడ యునానిమస్గా గెలిచేశారు, ఇవన్నీ మనం చర్చించుకున్నాం. అప్పుడు కూడా ఎలక్షన్ కమిషన్ దేబ్జే అలా కుల సంఘాల మీటింగ్ల మీద ఉన్న శ్రద్ధ అతనికి ఖచ్చితంగా ఆ రోజున ఏమన్నాడు, ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఏమీ అవ్వలేదని చెప్పాడు ఎస్ సార్. నిమ్మగడ్డ రమేష్. ఎట్లా అంతంత ఘరావులు అంతంత ధర్నాలు జరిగి వాళ్ళ నామినేషన్ కూడా వేయనివ్వకుండా ఉన్న దగ్గర బ్రహ్మాండంగా జరిగింది ఎలక్షన్. అసలు ఏమి అవాంఛనీయ ఘటనలు జరగలేదని చెప్తే ఇంక దేనికి అంటే ఆ వ్యవస్థలో ఉన్నవాడికి భయం. మ్మ్. వాళ్ళకి ఏదో వెనకాతల ఒక పొలిటికల్ ప్రెజర్స్కి ఈల్డే ఉంటున్నారు వాళ్ళు. అది తెలుసుకోమండి ప్రజల్ని. సార్. అప్పుడు లేనప్పుడు ఇప్పుడు ఈ ఎలక్షన్ కమిషన్ కూడా అదే విధంగా మాట్లాడితే ఎవరేం చేస్తారు? మ్మ్. ఇప్పుడు అంతే ఏం లేదు, వాళ్ళు మారిపోయారండి, వాళ్ళు ఏం చేస్తాం మనం? వాళ్ళకి మారే హక్కు ఉంది, స్వేచ్ఛ ఉంది, రాజ్యాంగం కల్పించిందని మాట్లాడతారు. ఏముంది? మ్మ్. విప్ అంటే ఏంటో, బీఫాములు ఏంటో వీటి మీదే మాట్లాడరు. ఏది కావాలంటే దాని గురించే కదా మాట్లాడుకోవాలి. అంతే, వాళ్ళకి అనుగుణంగా ఉన్నవే మాట్లాడతారు. మ్మ్. మన చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారు చూసారు వార్నింగ్లు ఎలా ఇచ్చారు? ఈసారి ఎవడ పడతాడు ఎలక్షన్ కమిషన్ మాట్లాడితే మర్యాదగా ఉండదు, నేను చూడవలసింది చూస్తాం. చూడండి, నిన్న పార్లమెంట్ హౌస్లో రాహుల్ గాంధీ గారే మాట్లాడారు. ఏంది ఈ ప్రొసీజరు? మీరు మళ్ళీ అమిత్ షా గారు నరేంద్ర మోడీ గారు కూడా వస్తారు ఆయనతో మీటింగ్కి, మా మాటలు వాళ్ళు ఇంకేం వింటారని మాట్లాడారు డైరెక్ట్గా ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో పార్లమెంట్లో. ఎస్ సార్. ఇవన్నీ గమనించమనండి.